నమస్కారం. నేను మీ స్తంభంకాడి గంగాధర్ను. విద్యార్థులు ఎంత ఏకాగ్రతతో ఉండాలి అనేటువంటి విషయం మీద మనం ఇప్పుడు ఒక చిన్న సంఘటన, స్వామి వివేకానంద జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పుకుందాం. స్వామి వివేకానంద వారు ఒకసారి అమెరికాలో వెళ్తూ ఉంటే ఒక నదీ తీరంలో కొంతమంది యువకులు నదిలో కొట్టుకుపోతున్నటువంటి గుడ్డు పెంకులను తమ తుపాకీతో కాల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ యువకులు చాలా మంది ఉంటారు అక్కడ. వారు ఎన్నిసార్లు ఆ గన్తో కాల్చినప్పటికీ కూడా ఆ పెంకులను గురిచూసి కొట్టలేకపోతారు. అప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి స్వామి వివేకానంద వారి వద్ద నుంచి ఆ గన్ తీసుకొని తాను ఆ నదిలో కొట్టుకుపోతున్నటువంటి గుడ్డు పెంకుల్ని వరుసగా 12 పెంకుల్ని ఒకే దెబ్బతో కాలుస్తాడు. ఆ యువకులు ఆశ్చర్యపోయి అడుగుతారు స్వామి వివేకానంద వారిని, మీరు గతంలో షూటింగ్ బాగా సాధన చేసేవారా అంటే స్వామి వివేకానంద చెప్తారు, నేను ఎన్నడూ కూడా సాధన చేయలేదు. అసలు తుపాకీ పట్టుకోవడమే ఇది మొట్టమొదటిసారి. కావాల్సిందల్లా ఏకాగ్రత. ఏకాగ్రతతో చేస్తే ఏ పనైనా కూడా సాధ్యం అవుతుంది అని ఆయన చెప్తారు. ఇది విద్యార్థులు అలవర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం.